హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాళ మన వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాల రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి పాల తాలికలు, తర్వాత ఉండ్రాళ్ళు, తర్వాత బెల్లం కుడుములు అనమాట. ఇప్పుడు ముందుగా పాల తాలికలు తయారీ విధానం చూపించబోతున్నాను, రండి. ఇక్కడ ముందుగా నేను 2 స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నాను. చిన్న సైజువి ములిగే వరకు నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోండి ఒక 15 నిమిషాల పాటు. ఇప్పుడు బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని దాన్ని జల్లిచ్చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు వేసి కొంచెం లైట్గా వేయించిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇదే ప్యాన్లోకి నీళ్ళు పోస్తున్నాను. 1.5 కప్పు వరకు నీళ్ళు పోస్తున్నాను. 1 కప్పు పిండికి 1.5 కప్పు నీళ్ళు పోస్తున్నాను. అలానే పాల తాలికలు చప్పగా లేకుండా ఉండడం కోసమని నేను 2 స్పూన్ల బెల్లం వేసాను నీళ్ళల్లో. ఇప్పుడు నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా పిండి అనేది వేసుకుంటూ కలిపేసుకొని ఇలా మంటని సిమ్లో ఉన్నప్పుడే మనం గబగబా కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు మూత పెట్టేసుకొని అట్లనే ఉంచేసేయాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చేతితోటి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా పిసుకుతూ కలిపేసి ఉండలాగా చేసుకోవాలి. మీరు చేతికి ఎంత వేడి అయితే తట్టుకుంటారో అంత వేడి ఉన్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు పట్టుకుంటే చేయి అనేది కాలుతుంది. అందుకనేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న ఉండ తీసుకుని ఇక్కడ నేను చిన్న చిన్న బౌల్లాగా చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా ఈ సైజులో మొత్తం మీకు ఎన్ని కావాలో అని చేసుకోవచ్చు. నేను కొంచెం పిండి ఉండలు చేశాను, కొంచెం పిండి ఏమో తాలికలా చేస్తున్నాను. ఈ విధంగా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్ని కావాలంటే చిన్న చేసుకోవచ్చు అనమాట. ఈ ఉండలు కూడా మనం పాల తాలికల్లో వేసుకుంటారు. ఉండ్రాళ్ళ పాయసం అంటారనమాట దీన్ని కూడా. ఇప్పుడు పీట మీద కొంచెం పిండి వేసుకొని చిన్న మనం ఉండ తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. ఈ విధంగా అరచేతితోటి ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇవి పాల తాలికలు అంటారు వీటిని. ఇలా మరీ పల్చగా సన్నగా కాకుండా మీడియంగా ఉంచుకోండి. మరీ లావు కాదు, మరీ పల్చిన కాదు, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా చిన్న సైజు ఉండ తీసుకొని ఇలా చేసుకోవడం. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి తాలికలన్నీ కూడా. ఇక్కడ నేను పొడి పిండి వేసి చేస్తున్నాను. మీకు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా. ఈ విధంగా చిన్న ఉండ తీసుకోవడం, చేతితోటి ఈ విధంగా చేయడం. మనకి ఇంత పొడుగు చేసినా కానీ మనం వేసినాక ఇంత పొడుగు ఉండవు అనమాట. మధ్యలో కట్ అవుతూ ఉంటాయి పాలలోకి వెళ్ళిన తర్వాత. అందుకనేసి పొడవుగానే చేసుకోండి కొంచెం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి 1.25 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను నేను. స్టవ్ వెలిగించుకొని బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు మనం మీడియంలో పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది, మరి పాకం ఏమి రావక్కర్లేదు. ఈ విధంగా బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన మనం ఒక గిన్నె పిండి తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతోటి 4 గ్లాసుల వరకు నేను పాలు పోసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత చూస్తున్నారుగా, ఇలా పొంగు వస్తున్నప్పుడు ఒకసారి మనం గరిటతో కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి నీళ్ళతో పాటు ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ నేను పాలన్నీ కూడా చిక్కటి పాలే తీసుకున్నాను, ఎక్కడ నీళ్ళు అనేది కలపలేదు. ఈ పాల తాలికలకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటాయి అనమాట పాలు అనేది. చూస్తున్నారుగా, మనం నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఈ పాలల్లో వేసేస్తున్నాను. ఉండ్రాళ్ళు కూడా వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఎక్కువసేపు కదపకుండా జస్ట్ అలా ఒక్కసారి మధ్యలో గరిటెని ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల పాల తాలికలు అనేది కొంచెం గట్టి పడతాయి అన్నమాట.
ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగట్టేస్తే. ఇప్పుడు ఒక పావు కప్పు పాలలో 1 స్పూన్ వరకు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ వాటర్ తీసుకొచ్చి ఈ పాల తాలికలో వేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల పాల తాలికలు కొంచెం చిక్కగా వస్తాయి. మీరు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి, మొత్తం అంతా కూడా కలిపేసి వేయొద్దు, మళ్ళీ చిక్కగా అయిపోద్ది. అందుకని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని, అలానే కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఒక పావు కప్పు వరకు తురుముకున్న పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల పాల తాలికలకి టేస్ట్ అనేది చాలా వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారుగా మనకి ఇలా గట్టిగా పడిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసేసుకొని ఇప్పుడు మనం పాకం ఉంది కదా, బెల్లం పాకాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇలా బెల్లం పాకం వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలి, ఆన్లో ఉండద్దు. కొంచెం పాల తాలికలు వేడున్నా పర్వాలేదు. ఈ విధంగా చేయడం వల్ల మనం బెల్లం పాకం వేసిన తర్వాత పాలు అనేది విరగమన్నమాట, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ ఉన్నాయి కదా మనం వేయించుకున్నాయి, అవి ఇందులో వేసేసుకుని ఇంక సర్వ్ చేసుకోవడం. చూస్తున్నారుగా చాలా టేస్టీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయినాయి. చూస్తున్నారుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు మరియు పాల తాలికల రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రెండవ రెసిపీ వచ్చేసి రవ్వ కుడుములు. ఈ రవ్వ కుడుములు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి నేను 4 స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని నీళ్లు పోసుకొని అవి ములిగే వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు రవ్వ వేసుకొని వేయించుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబోసుకొని మనం మిల్లి దగ్గర పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీలోనే వేసుకొని మనం ఇలా రవ్వలాగా చేసుకోవాలి. అంత టైం లేదనుకున్న వాళ్ళకి మనకి మార్కెట్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇలా రవ్వ అనేది దొరికేస్తుంది సూపర్ మార్కెట్లో గట్ట. బియ్యం రవ్వ అనేది అలా తెచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇది కుడుములు అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు పోస్తున్నాను. ఇక్కడ 3 కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళని తీసేసి పప్పుని మాత్రం ఈ నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నీళ్ళలోని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం శనగపప్పుని 30 నిమిషాల పాటు నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఈ వేడి నీళ్ళకి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా మరిగిపోయిన నీళ్ళలోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ అనేది వేసేసి గరిటతో కలుపుతూ వేసుకోవాలి, లేదంటే వండలు అనేది కట్టేస్తుంది. ఇలా రవ్వ వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా గట్టి పడుతున్నప్పుడు సిమ్లోకి పెట్టేసుకోవాలి, మీడియంలో ఉండొద్దు. మంటని సిమ్లో తెచ్చేసుకొని అలా 1 నిమిషం పాటు మొత్తం తడంతా ఆరిపోయేంత వరకు మంటని సిమ్లో ఉంచుకున్న తర్వాత చూస్తున్నారుగా ఈ విధంగా గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిని ఉండలుగా చుట్టుకోవాలి. ఎంత సైజు కావాలి, పెద్దవి కావాలా చిన్నవి కావాలా అనుకునేది మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను కుడుములన్నీ కూడా. ఇంకా వీటిని ఆవిరి పట్టించడం అలాంటివి ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇక ఈ ప్రసాదం ఇంతే అనమాట. ఇలా మనకు నచ్చిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. పొడవుగా చేసుకోవచ్చు, కుడుములు చిన్నవిగా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చుట్టేసుకొని మరి చుట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇలా తేల్చుతూ చుట్టుకోవాలన్నమాట. మరి నొక్కేస్తే గట్టిగా అయిపోతాయి. ఇక్కడ 5 అయితే చేశాను నేను. దేవుడికి పెట్టేటప్పుడు 5 కానీ 9 కానీ అలా లెక్కగా పెడతారనమాట. ఇప్పుడు నేను పొడవుగా చేస్తున్నాను కొన్ని. ఒకటే పిండితో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం షేప్లు అనేది ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కుడుములు మరి చిన్న చేస్తున్నాను నేను. ఇందాక పెద్దవి చేశాను కదా, ఇక్కడ కొన్ని చిన్నవి చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ తయారైపోయిన తర్వాత ఒక అరిటాకు మీద పెట్టేస్తున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అరిటాకులో పెట్టేస్తే ఇంకా మంచిదనమాట. ఇప్పుడు మన 3వ రెసిపీ బెల్లం కుడుములు. ఎక్కువ చేయలేని వాళ్ళు ఒకే పిండితోటి 5 రకాల ప్రసాదాలు పెట్టేయచ్చు అనమాట. ఈ ఒక్క పిండి మనం చేసుకుని పెట్టుకుంటే. ఇప్పుడు తయారీ విధానం చూపించిపోతున్నాను రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. పప్పు ములిగే వరకు నీళ్ళు పోసి ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని
1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరికి ఉన్న వెనకాల బ్లాక్ పార్ట్ అనేది తీసేసి తురుముకున్నాను. దీన్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి, హైలో పెట్టొద్దు, కొబ్బరి కదా మాడిపోతుంది తొందరగా. ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పులోంచి నీళ్ళు తీసేసి శనగపప్పు ఒకటే ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం లైట్గా 1 సెకండ్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ నీళ్ళు పోసుకొని, ఆల్రెడీ మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకొని, ఇప్పుడు పప్పు కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు గట్టిగా అయిందంటే కొంచెం వేడి నీళ్ళు చల్లుకోవచ్చు. అదే పిండి లూజ్ అయిందనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి వేసి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి అంతా కూడా ఇలా దగ్గరగా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకుంటాం కదా, చల్లారి పెట్టినప్పుడు ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అదే మీకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇక్కడ కలుపుకోవచ్చు. గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు అనమాట. ఇలా చల్లారిపోయిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకి కుడుముల షేపు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే కుడుములు చేస్తున్నాను, చిన్నవి కుడుములు చేసుకొని. ఇప్పుడు మనకి ఇది ఒకటి రకం అనమాట. ఇప్పుడు రెండో షేప్ చేస్తున్నాను. రెండో షేప్ ఏమని లేదు, ఇలా పొడవుగా చేసుకొని ఈ 4 ఫింగర్స్ కూడా కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇది ఒక షేప్ అయిపోతుంది. కుడుముల్లో అదొక రకం. ఇప్పుడు మన మూడవ రకం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా చిన్న ఉండ తీసుకొని ఇలా అరచేతి మధ్యలో పెట్టుకొని మన గౌరమ్మని ఎలాగైతే చేస్తామో ఆ షేప్ చేసుకొని మన మోదక్ షేప్ అనమాట ఇది. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని దాంతో ఇలా లైన్స్ లాగా పెట్టామంటే ఇది మోమోస్ షేప్ అయిపోతుంది అనమాట. ఇలా స్పూన్ తోటి చూస్తున్నారుగా, ఈ విధంగా ఇలా మోమోస్ షేప్ చేసేస్తాము. ఇది ఒక రకం అన్నమాట. ఇప్పుడు 3 తయారైపోయినాయి. ఇప్పుడు మన 4వ షేప్ వచ్చేసి మళ్ళీ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని అరచేతి మధ్యలో పెట్టుకొని జస్ట్ మన అప్పాలాగా చేసుకోవడం అనమాట. ఇలా కొంచెం రౌండ్ షేప్లో అప్పాలా చేసుకొని ఇదొక రకం అనమాట. ఇవన్నీ కూడా వినాయకుడికి ఏ షేప్లో చేసినా కానీ 5 రకాల ప్రసాదంగా మనం ఎక్కువ చేయలేని వాళ్ళు, టైం లేదనుకున్న వాళ్ళు ఇలా ఒక్క పిండి చేసుకొని ఇలా 5 రకాల ప్రసాదాలు అనేసి పెడతారనమాట చాలామంది. ఇప్పుడు మన 5వ రకం వచ్చేసి ఇక్కడ నేను రావి చెట్టు ఆకు తీసుకున్నాను ఒకటి, దానిపైన పెట్టి ఆకు షేప్ వచ్చేదాకా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చుట్టూ. ఇలా కూడా మనం ప్రసాదం పెడతారనమాట. రావి చెట్టు ఆకులతో పెట్టేసి డైరెక్ట్ ఇలానే ఉడకబెట్టేయచ్చు ఆకులతోటి. చూస్తున్నారుగా, ఈ ఆకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇలానే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, ఆకులతోనే ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఒకటే ఉంది కాబట్టి నేను మళ్ళీ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆకు నుంచి అనేది సపరేట్ చేసేస్తున్నాను దీన్ని. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇది ఒక రకం అనమాట. 5 రకాలు అయిపోయినాయి. ఇక్కడ నేను 3 చొప్పున చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి చేసి చూపిస్తున్నాను మోమో అనేది. ఇలా అరచేతిలో పెట్టుకొని కొంచెం పొడవుగా కోన్ షేప్లో చేసి ఇలా స్పూన్ తోటి వీటికి ఘాట్లు పెట్టడమే. చాలా ఈజీ అనమాట.
ఇదే పిండితోటి మొత్తం మిగతా అన్నీ కూడా నేను చేసేస్తున్నాను. ఇలా 3 చొప్పున చేసేసుకొని ఇప్పుడు వీటిని ఆవిరి పట్టిద్దాము. అదే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద చెంబుడు నీళ్ళు పోసాను అడుగున. పోసుకొని ఇక హోల్స్ ఉన్న గిన్నె ఒకటి తీసుకొని దానికి నూనె అప్లై చేశాను లోపల. నూనె అప్లై చేసుకుంటేనే మనకి తొందరగా వస్తాయి, లేదంటే అంటుకుపోతాయి అన్నమాట గిన్నెకి. అందుకనేసి కొంచెం నూనె అప్లై చేసుకొని దాంట్లో ఇవన్నీ కూడా పేరు చేస్తున్నాను. ఈ విధంగా పేరు చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక 15 నిమిషాలు ఆవిరి పట్టించామంటే బాగుంటాయి. చూస్తున్నారుగా, ఇలా ఆవిరి పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూస్తున్నారుగా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుముల రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్